హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా పృథ్వీ లేడు ఈ వీడియో, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాము. బట్ పృథ్వీ హెల్త్ కొంచెం బాగాలేదు, సో అందుకే తను వీడియోలో లేడు. సో నేనే మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో మా యూట్యూబ్ జర్నీని షేర్ చేసుకోవడానికి. సో ఈ వీడియోలో ఏం ఉండబోతుందో నేను కొన్ని హైలైటెడ్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మేము ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము అండ్ ఛానల్ ఆ తర్వాత ఏం వీడియోస్ పెట్టడం ద్వారా మా ఛానల్ మానిటైజేషన్ అయింది. సో విత్ ఇన్ 1 month లో మాకు రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ దీంట్లో ఈ జర్నీలో మేము నేర్చుకున్న కొన్ని టిప్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మేము ఇవి చేయకుండా ఉంటే బాగుండు అనిపించిన కొన్ని థింగ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అయితే ఇవన్నీ పాయింట్స్ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఎవరికైనా ఛానల్ క్రియేట్ చేయాలని ఉంటే ఇప్పుడే వెళ్ళి మీరు ఛానల్ క్రియేట్ చేయండి. బికాస్ ఒక హోమ్ మేకర్కి ఫారెన్ కంట్రీలో ఉన్నా ఆర్ఎల్స్ ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక హోమ్ మేకర్కి మేము ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి ఎవ్రీడే మన మనసులో ఎక్కడో సమ్వేర్ రిగ్రెట్ ఉంటుంది. సో అది ఉండకుండా ఉండడానికి ఉన్న బెస్ట్ ప్లాట్ఫామే ఈ యూట్యూబ్ అనేది. బట్ జాబ్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు గైస్. ఇది ఒక మీ పార్ట్ టైం, మీ ఒక హాబీయే రేపటి రోజు మీ కెరియర్గా మారచ్చు. యూ నెవర్ నో. సో నాకైతే ఈ యూట్యూబ్ నా లైఫ్లో వచ్చాక చాలా థింగ్స్ నేను నేర్చుకున్నాను అండ్ చాలా థింగ్స్ నేను ఫేస్ చేశాను. అండ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను, ఇంకా నేను డెప్త్లో వెళ్ళలేదు. బట్ ప్రతి ఒక్క స్టెప్లో నేను ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తున్నాను. సో నాకైతే నేను ముందున్న కంచెన్కి ఇప్పుడున్న కంచెన్కి చాలా డిఫరెన్స్ ఉంది నాకు నేను క్వశ్చన్ చేసుకుంటే. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను నేను ఒక కంటెంట్ క్రియేటర్ అనేసి. ఓకే, నాకు రీచ్ ఇప్పుడు ప్రెజెంట్ మరి అంతగా లేదేమో, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏం చేస్తున్నానో అంతలో హ్యాపీ. నేను చేసే వీడియోస్ అట్లీస్ట్ ఒక్క మెంబర్ అయినా నా వీడియో చూసి ఇన్స్పైర్ అవుతున్నారంటే నేను ఏదో అచీవ్ చేసినట్టే. మోస్ట్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్స్ని అండ్ పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియోస్ ద్వారా. సో ఇది చేయడం, ఒకప్పుడు చాలా డిప్రెస్డ్గా ఉన్నా అని చెప్పాను కదా, ఇప్పుడు నేను చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను. ఎవ్రీడే మోటివేషన్. నిజంగా చెప్తున్నాను గైస్, వచ్చే మంచి కమెంట్స్ ఉంటాయి కదా, అవి నిజంగా చెప్తున్నాను మీకు ఎంత మీరు కమెంట్ చేయడం జస్ట్ మీకు 1 minute పడుతుందేమో జస్ట్ కమెంట్ చేయడానికి. బట్ ఒక పాజిటివ్ కమెంట్, ఒక మంచి కమెంట్ వచ్చింది అనుకో, మా డే అంతా హ్యాపీ ఫీల్ అవుతాం మేము. అదే కమెంట్ని కనీసం నేనైతే ఒక మంచి కమెంట్ వచ్చింది అనుకో, పృథ్వీ అని చెప్పేసి అండ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను కాల్ చేసి 2-3 times చెప్తూ ఉంటాను. అండ్ మా మమ్మీ వాళ్ళతో షేర్ చేసుకుంటుంటాను, ఇలా మమ్మీ మంచి కమెంట్ వచ్చింది, పృథ్వీ మంచి కామెంట్ వచ్చింది అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. దీని ద్వారా మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, మనం ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి. సో అందుకే గైస్, 1 small రిక్వెస్ట్. ఈ వీడియో నేను ఆ మానిటైజేషన్ గురించి చెప్పే ముందు, బిఫోర్ దట్ ప్లీజ్ గైస్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్న నా ఒక విష్ అనేది ఆల్మోస్ట్ నేను జపాన్ వచ్చిన కాడి నుంచి అనుకుంటున్నాను, 5 years నుంచి అనుకుంటున్నాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. బికాజ్ కెమెరా షై అనేది కంపల్సరీ అందరికీ ఉంటుంది స్టార్టింగ్లో అందరికీ. సో ఆ షైనెస్తోని అండ్ అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు మనం వీడియోస్ పెడితే మన లైఫ్ని మనం పబ్లిక్ చేసేస్తున్నాము అనేసి అదొక డౌట్ ఉంటుంది మనకి. యూట్యూబ్ ఛానల్ అనేది 2021లో స్టార్ట్ చేశాను విత్ ఫుడ్ బ్లాగింగ్. సో ఇలా మీ ముందు డైరెక్ట్గా నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడేంత నాకు అప్పుడు ధైర్యం అస్సలు లేకుండే. సో ఓన్లీ జస్ట్ ఫుడ్ వీడియోస్ అండ్ కింద subtitles పెట్టేదాన్ని. సో అలా నేను స్టార్ట్ చేశాను అండ్ అది మళ్ళీ నేను కొన్ని డేస్కి ఆపేశాను. ఎందుకంటే దానివల్ల 2 reasons. బికాజ్ ఎక్కువ రీచ్ పోలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫుడ్ చేసిందంతా మేమే తినాల్సి వచ్చేది. అప్పుడు నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయి ఉండే అప్పుడు. సో మళ్ళీ అది నేనే తిని ఇంకా వెయిట్ గెయిన్ అయ్యాను. సో వద్దు, ఇది అక్కడికే స్టాప్ చేద్దాం
చేద్దాం అనేసి. సో దీనివల్ల ఎలాగో రీచ్ వస్తలేదని స్టాప్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను అండ్ విహాన్ పుట్టాడు. ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత 2024లో February 16th నాడు మళ్ళీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో అంతకుముందు షార్ట్స్కి అంత ఫేమస్ లేకుండే అండ్ షార్ట్ వీడియోస్ అప్పుడు ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో 2024లో అయితే షార్ట్స్ ద్వారా ఎక్కువ రీచ్ వస్తుందని చెప్పేసి నేను విన్నాను. సో అందుకే లైక్ ఆ వీడియో షార్ట్స్ అయినా నేను పెడదాం, అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని ఇన్ జనరల్గా వీడియోస్. సో అదేదో మనం షార్ట్స్లో అప్లోడ్ చేస్తే మేబీ రీచ్ వస్తుందేమో అని చెప్పేసి అలా ట్రై చేశాను. చేయగానే వితిన్ 5-6 వీడియోస్ తర్వాత నేను ఒక వీడియో పెట్టాను, ఆయిల్ లేకుండా పూరి చేయడం ఎలా అనేసి. సో ఆ వీడియోకి అంత బాగా రీచ్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో ఆల్మోస్ట్ ఆ వీడియో 1 millionకి వెళ్ళిపోయింది. సో ఐ వాజ్ సో హ్యాపీగా. కానీ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు అప్పటికే. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను అని అయితే నాకు చాలా హ్యాపీగా ఉండే. అట్లీస్ట్ నేను జనాల వరకు కనెక్ట్ అవుతున్నాను అనేసి అనిపించింది. సో ఆ తర్వాత బాగానే వెళ్ళాయి షార్ట్ వీడియోస్ పెట్టంగా బట్ మానిటైజేషన్ ఇంకా స్టిల్ అవ్వట్లేదు. సో మళ్ళీ నేను అనుకున్నాను లైక్ ఓన్లీ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వదు, బికాస్ అప్పుడు క్రైటీరియా వేరే ఉండే. టోటల్ 2 క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ వీడియోలో 3 million వ్యూస్ పోవాలి 90 days లోపు. అదర్వైజ్ లాంగ్ వీడియో అయితే మాత్రం 3000 వాచ్ అవర్స్ వితిన్ 1 yearలో అది కంప్లీట్ అవ్వాలి. సో 2 క్రైటీరియాలో ఏది మ్యాచ్ అయినా ఓకే. ఒకటైతే నాకు 1 million వరకు వెళ్ళింది కానీ అది ఆగిపోయింది మళ్ళీ. సో 3 million అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉండే, అంత క్రియేటివ్గా మనం పెట్టాల్సి ఉంటుండే. ఎందుకంటే ఫస్ట్ ఒక వైరల్ అయ్యేది ఎలా ఉంటుంది అంటే ఏదైనా యూనిక్గా ఉంటేనే అది వైరల్ అవుతాయి వీడియోస్. అంటిల్ అన్లెస్ యూనిక్గా అవ్వకపోతే అది అవ్వడం చాలా కష్టం. సో 1 year లోపే మానిటైజేషన్ అవ్వాలి అన్నట్టుండే. సో నేను అదే ఆలోచించాను లైక్ మరి ఏం చేయాలి అన్నప్పుడు. సో అప్పుడు చాలా రీసెర్చ్ చేశాను. ఒక లాంగ్ వీడియో పెట్టి చూద్దాము, ఒకవేళ లైక్ లాంగ్ వీడియోస్ ద్వారా మనం ఆ 2 క్రైటీరియాలో ఏదో ఒక్కటైనా కూడా మానిటైజేషన్ అవుతుంది కదా అనేసి 2 ట్రై చేద్దాం అనేసి ఇక్కడ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఒక లాంగ్ వీడియోలో ఏం పెట్టాలి అని ఉండే. సో ఎక్కువ యూట్యూబ్లో రీచ్ వచ్చిన వీడియోస్ అయితే అందరివి హోమ్ టూర్సే, అది అందరికీ తెలిసిందే. అండ్ జనరల్గా మనకు కూడా ఇంట్రెస్ట్ కదా ఎవరి ఇల్లు ఎలా ఉంది అండ్ దాని ద్వారా మనం ఎలా రెనోవేట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళని చూసి మనం ఎలా మెయింటైన్ చేయాలి ఇల్లు అని చెప్పేసి నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది హోమ్ టూర్స్లో. సో అలా నేను హోమ్ టూర్ వీడియోతోని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి అన్నాను. అండ్ నేను జపాన్లో ఉంటున్నాను కాబట్టి జపాన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ చేశారు అని చెప్పేసి నేను మీకు హోమ్ టూర్ చేద్దాం అనేసి అప్పుడు అనుకున్నాను నేను. సో ఫస్ట్ వీడియో రికార్డ్ చేసిన తర్వాత అది వింటే నేను చాలా ఫంబుల్ అవుతున్నాను, చాలా తడబడుతున్నాను మాటల్లో. ఇప్పటికీ నాకు అది ఉంది. అది కొంచెం లైక్ అది నార్మల్గా మాట్లాడంటే గడగడ మాట్లాడేస్తాను, బట్ కెమెరా పెట్టుకొని ఇలా ముందు మాట్లాడాలంటేనే కొంచెం మాటలు నాకు తడబడుతూ ఉంటాయి. అదర్వైజ్ ఎవరైనా నాకు కాల్ చేసి మాట్లాడాలనుకో 1 hour వరకు కన్వర్జేషన్ పోతూనే ఉంటుంది వితౌట్ ఎనీ స్టాప్. సో అలా నాకు కొంచెం ఆ వీడియో అంతా తడబడుకుంటూ వచ్చింది. సో పృథ్వీకి చెప్పాను, పృథ్వీ వీడియో పెడితే అది నాకే అర్థం అవ్వట్లేదు నేను ఏం చెప్పాను, లైక్ పీపుల్కి ఎలా కనెక్ట్ అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి. మళ్ళీ పాపం పృథ్వీకి నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే, 10 o'clockకి మీటింగ్ ఉండే. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి మళ్ళీ వీడియోని ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా అది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 5:30కి అలా తీసిన వీడియో అది. సో 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యి వీడియో రికార్డ్ చేసి ఇక నెక్స్ట్ ఇక జస్ట్ ఒక లైక్ దేవుడి మీద ఒక హోప్తోని ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను. సో పోస్ట్ చేయగానే ఫస్ట్ ఒక 1 week వరకు ఏం వ్యూస్ లేవు దానికి, జస్ట్ ఒక 100-150 అని ఉండే. అండ్ CTR వచ్చేసి అది 21 అని ఉండే. అయితే అప్పుడు నేను కొన్ని టెక్ ఛానల్స్ కూడా చూసేదాన్ని, లైక్ ఎలా ఈ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది, ఎలాంటి వీడియోస్ పెట్టడం ద్వారా అనేసి ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి నేను కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అయ్యాను. ఇలా CTR ఎక్కువ ఉంటే డెఫినెట్గా మంచి రీచ్ వస్తుంది వీడియోస్కి అని చెప్పారు. సో నాకు 21-22 ఉండే CTR, బట్ స్టిల్ నాకు ఆ వీడియో ఒక 1 week 10 days వరకు ఏమీ వెళ్ళలేదు, అసలు రీచే రాలేదు. అయ్యో అని చెప్పేసి నేను అది కూడా రాలేదేమోలే అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ ఆ వీడియో
టక 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 అని పెరిగిపోయి ఇట్లా రిఫ్రెష్ చేస్తే ఒక 10,000 మెంబర్స్ చూస్తున్నారు, ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తే ఇంకొక 5,000 మెంబర్స్ చూస్తున్నారు. సో అంతా ఆల్ ఆఫ్ సడన్గా రీచ్ వచ్చేసింది ఆ హోమ్ టూర్ వీడియోకి. సో నేను చాలా లక్కీ అండ్ బ్లెస్డ్ అనుకుంటున్నాను. కష్టపడి చేయడం మన వరకు ఉంటుంది, ఆ రీచ్ రావడం రాకపోవడం అనేది ఇక అది నేను గాడ్కి వదిలేసాను అండ్ మీకు వదిలేసాను. అండ్ డెఫినెట్గా లైక్ మంచిగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి కెమెరా ఉండాలి, వాయిస్ కూడా క్లియర్గా ఉండాలి, అండ్ మనం ద వే యూ షో అంటే ఆ యాంగిల్స్ ప్రాపర్గా ఉండాలి. సో అవన్నీ ఎవరికి స్టార్టింగ్లో తెలియదు కదా, స్లోగా ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ వెళ్తారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను. బట్ ఆ వీడియోకి అలా వస్తుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు అసలు. సో ఫుల్ హ్యాపీ. దాని ద్వారా నాకు మస్తు మోటివేషన్ అండ్ ఫుల్ ప్రెషర్ కూడా వచ్చింది. అండ్ ఆ వీడియోతోనే నా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. లైక్ మానిటైజేషన్ క్రైటీరియా అంతా ఎలిజిబుల్ అయిపోయాను నేను అప్పటికి. వన్స్ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ యూట్యూబ్ వాళ్ళు కొన్ని గూగుల్ ఫామ్స్ పంపించారు, అదంతా నేను ఫిల్ చేశాను అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు యాడ్సెన్స్ వచ్చింది, యాడ్సెన్స్లో కూడా అకౌంట్ క్రియేట్ చేశాను. అండ్ కొన్ని ట్యాక్స్ అవన్నీ మేము చూపెట్టాలి. సో అదంతా టెక్నికల్ అంతా పృథ్వీ చూసుకున్నాడు. సో ఆయనే మొత్తం ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి ఫైనల్గా మానిటైజేషన్ నాకు వితిన్ 1 monthలో అయిపోయింది. లైక్ నేను ఫిబ్రవరి 16th నాడు నేను స్టార్ట్ చేశాను అండ్ March 20 కల్లా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో నేను ఫుల్ అంటే లైక్ చూడండి, లైక్ వితిన్ 1 month 4 days గ్యాప్లోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. సో ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉండే నేనైతే అసలు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉండే, ఇంకేం కంటెంట్ తీయాలి, ఎలాంటి నేను వీడియోస్ తీస్తే పీపుల్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి చాలా ప్రెషర్ కూడా ఉండే అట్ ద సేమ్ టైమ్. అండ్ జపాన్లో ఒక్కటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కెమెరా ఇలా మనం రికార్డ్ చేయలేము. అండ్ చాలామంది కూడా లైక్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అలా మనం కెమెరా వాళ్ళ ముందు పెట్టగానే. ఇప్పుడు మేము చేసిన మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. సో అదే ఇయర్లో మేము ఇండియా వెళ్ళిపోయాం. అంటే నా మానిటైజేషన్ అయింది, నెక్స్ట్ ఒక మానిటైజేషన్ అయిన 1 వీక్లోనే మేము ఇండియాకి వెళ్ళిపోయాము. సో ఇండియాకి వెళ్ళిపోగానే నాకు అప్పటికే జనరల్గా మనం ఇక్కడ ఉంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా, సో ఇక్కడ ఎవరు ఉండదు, మనం ఓన్లీ ఏం వీడియో తీయాలి, ఏం కంటెంట్ తీయాలి అని అదే ఆలోచనలో ఉంటాం. అక్కడ వెళ్తే మనం ఫుల్ డైవర్ట్ అయిపోతాం. బికాజ్ ఇండియా వెళ్తే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సో అండ్ రిలేటివ్స్ని కలవాలి, అండ్ అప్పుడు విహాన్ బర్త్డే కూడా ఉండే, అండ్ ఆ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి అని చాలా మల్టిపుల్ థింగ్స్తోని అసలు రికార్డ్ చేయలేదు, చాలా వరకు చేయలేదు. సో అలా ఇంకా వీడియోస్ కూడా నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేదు అప్పుడు. సో అదొక్కటి కొంచెం ఇదైపోయింది. సో అక్కడ నా ఛానల్ చాలా డౌన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము ఇక్కడ జపాన్కి వచ్చాక నేను మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ పర్లేదు, కొంచెం బెటర్గానే వచ్చినాయి వ్యూస్. అంటే అట్లీస్ట్ ఒక 10K 11K 12K అలా వెళ్ళినాయి ప్రతి వీడియోస్. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ పృథ్వీకి జర్మనీ వెళ్ళాల్సిన ఛాన్స్ వచ్చింది ఒక 2 months. సో అప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్ని జపాన్లో ఏముండాలని మళ్ళీ నన్ను ఇండియా పంపించారు పృథ్వీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత విహాన్కి నేను వెళ్ళిన 1.5 month ఉండే. ఆ 1.5 monthలో 1 month మొత్తం విహాన్ సిక్కే. ఆయనను తీసుకొని నేను మొత్తం హాస్పిటల్స్ తిరిగాను. ఆ టైంలో లైక్ అప్పుడు ఏమంటారు ఫ్లూ కూడా నడుస్తుండే ఇండియాలో. సో విహాన్ చాలా అంటే చాలా సిక్ అయ్యాడు. ఆల్మోస్ట్ హాస్పిటల్లో అడ్మిట్ కూడా చేశాము. సో చాలా సివియర్ అయిపోయింది తను. అప్పుడు ఇక నేను రికార్డింగ్ అలాంటి అస్సలు నేను చేయలేదు, ఆయనని చూసుకోవడమే అయిపోయింది. అండ్ మధ్యలో కొంచెం దసరా వచ్చింది. ఆ 10 days హ్యాపీగా నేను టైం స్పెండ్ చేసింది ఇండియాలో. దానికన్నా ముందు విహాన్ సిక్, ఆ తర్వాత విహాన్ సిక్, మధ్యలో నేను సిక్. సో అలా చాలా ఇదైపోయి అండ్ అప్పుడు కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా డౌన్ వెళ్ళిపోయింది నా ఛానల్. సో అలా చాలా 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 డౌన్ అయిపోయింది. తర్వాత మా సిస్టర్ ఇన్ లా వచ్చింది. సో తన ద్వారా నేను జపాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేశాము తనతోని, అంటే తనకు చూపెట్టాలి అనేసి. సో అప్పుడు నేను చాలా వరకు వీడియోస్ తీసాము. బట్ స్టిల్ ఎలాగో నా వీడియోస్ డౌన్, అంటే నా ఛానల్ డౌన్ అయిపోయింది కాబట్టి, ఎక్కువ రీచ్ లేదు కాబట్టి. సో దాని ద్వారా ఏమైందంటే ఇక చాలా తక్కువ, లైక్ 1K
2K మ్యాక్స్ అనమాట. ఇక 1Kనే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అన్ని 1K వరకే రీచ్ వెళ్ళేది. సో చాలా అంటే చాలా ఇదైంది. సో నేను నాకు ఇక మొత్తం లైక్ ఇక నాకు తెలిసి ఇక అవ్వదు, ఇక నాది పడిపోయింది ఛానల్ అనుకొని ఒక డిమోటివేషన్లోనే ఉండిపోయాను. సో అప్పుడు నేను ఇక వీడియోస్ కూడా నేను కూడా ఒక 2 months ఏం వీడియోస్ పెట్టలేదు. సో ఈ మిస్టేక్ మీరు అస్సలుగా చేయకండి. ఆ తర్వాత నేను మళ్ళీ కొన్ని టెక్ ఛానల్స్ మళ్ళీ చూశాను. కంటిన్యూస్గా మీరు వీడియోస్ పెడితే మీకు మంచి రీచ్ వస్తుంది. ఎవ్రీడే ఒక షార్ట్ అండ్ అట్లీస్ట్ ఒక వీక్కి 2 అయినా లాంగ్ వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి చాలామంది అన్నారు. సో అందుకే నేను మళ్ళీ ఇక నాకు నేను మోటివేషన్ ఇచ్చి ఓకే, చూసినా చూడకపోయినా రీచ్ వచ్చినా అవ్వకపోయినా నేను కష్టపడడం నా రెస్పాన్సిబిలిటీ, చూడకపోవడం ఇక అది జస్ట్ మీ చేతిలో ఉంది. అండ్ లైక్ జస్ట్ హోప్తోని నేను కంటిన్యూస్గా షార్ట్స్ అండ్ వీక్కి 2 వీడియోస్ అలా పెట్టడం స్టార్ట్ చేశాను. సో అలా చేసిన కాడి నుంచి మళ్ళీ నా గ్రాఫ్ కొంచెం ఇప్పుడు పెరిగింది. సో ఇలా నా జర్నీ అయితే యూట్యూబ్ జర్నీ అయింది. సో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి అందులో. అది అంతా నా చేతుల్లోనే ఉండే. బికాస్ నేను కంటిన్యూస్గా నేను ఎవరికైనా జనరల్గా ఇప్పుడు నేనే ఒకరిని ఫాలో అవుతున్నారంటే వాళ్ళ ఇష్టమైన టైంలో పెడుతున్నారు, తర్వాత పెట్టట్లేదు అంటే మాత్రం మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది మనం కూడా లూజ్ అవుతాం కదా. సో అలాగే నేను చేసిన 2 మేజర్ మిస్టేక్స్. ఇండియా వెళ్ళినప్పుడు నేను అట్లీస్ట్ నేను రికార్డ్ చేసి కొంచెం వీక్కి ఒక 2 కాకపోయినా 1 అయినా నేను వీడియో అప్లోడ్ చేయాల్సింది. సో అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్. సో అది మీరు అసలుగా చేయకండి. ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే డైలీ ఒక షార్ట్ అండ్ వీక్కి 2 లాంగ్ వీడియోస్ పెట్టండి. సో దాని ద్వారా మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి. డెఫినెట్గా మీకు ఒక మంచి రీచ్ అనేది ఒక టైం పీరియడ్లో అయితే వస్తుంది. సో నేను అదే నమ్ముతాను. అందుకే నేను ఇప్పుడు వీడియోస్ లైక్ చాలా రెగ్యులర్గా పెడుతున్నాను. సో ఇలా నా యూట్యూబ్ జర్నీ అయితే జరిగింది. సో నెక్స్ట్ లైక్ నాకు ఎంత లైక్ యూట్యూబ్ నుంచి నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అదొకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పడం ఇట్స్ అగేన్స్ట్ యూట్యూబ్ పాలసీ. బికాజ్ ఇప్పుడు మీరు కూడా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే మీ పబ్లిక్గా మీరు చెప్పుకోరు కదా ఇన్ జనరల్గా. సో కానీ నేను మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తాను. లైక్ జనరల్గా ఒక ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో జాయిన్ అయితే మీకు ఎంత శాలరీ వస్తుందో సో అంతే శాలరీ నాకు వస్తుంది ఎవ్రీ మంత్. బట్ డౌన్స్లో ఉన్నప్పుడు అయితే నాకు రాదు. బికాస్ యూట్యూబ్కి ఒక క్రైటీరియా కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ పర్ మంత్కి మినిమం $100 అయినా క్రాస్ అవ్వాలి. అలా అయితేనే మన పేమెంట్ రిలీజ్ అవుతుంది. అదర్వైజ్ రిలీజ్ అవ్వదు. ఒకవేళ మీరు ఈ మంత్ చేసిందంతా ఒక $80 దగ్గరనే ఆగిపోయింది అనుకోండి, అది రిలీజ్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరు చేసేదంతా కలిపి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కలిపి $160 అయింది అనుకోండి, $160 అనేది పేమెంట్ రిలీజ్ అవుతుంది. అవర్స్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి అంటే అది మొత్తం అది దాని ఆల్గోరిథం దాని క్యాల్కులేషన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క పేమెంట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా నేను ఎంత సంపాదించానంటే ఆల్మోస్ట్ ఒక 1 year అయింది కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో ఆ 1 yearలో అయితే నేను ఒక 5-digit నెంబర్ వరకు అంటే 5-digit నెంబర్ వరకు అయితే నేను సంపాదించుకున్నా ఈ ఓవరాల్ ఈ ఇయర్లో. సో యా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ ద్వారానే అయింది. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను అమౌంట్ అయినా అండ్ ఫేమ్ నేమ్ ఎవ్రీథింగ్ నేను గెలుచుకున్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ పేరున మీ అందరికీ. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, నా వీడియోని కంప్లీట్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను వరంగల్కి వెళ్ళినప్పుడు నన్ను ఒకరు చూసి గుర్తుపట్టారు. ఇట్లా మీరు జపాన్ వ్లాగ్స్ తీస్తారు కదా అనేసి. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళు నాతో సెల్ఫీ తీసుకొని పోయాను. ఆ డే లైక్ ఐ వాజ్ ఆన్ ద క్లౌడ్స్ టోటల్గా. సో ఫుల్ హ్యాపీ అనిపించింది. అంటే మనల్ని కూడా ఒకరు సెల్ఫీ తీసుకునే అంత స్టేజ్కి మనం వచ్చామా అనిపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. సో యా అండి. అండ్ ఇంకొకటి, నా ఛానల్కి ఇప్పటి వరకు అసలు నేమ్ లేదు. జస్ట్ నేను మా ఇద్దరు పేర్లతోని ఫస్ట్ నా పేరుతోనే స్టార్ట్ చేశాను, కంజంతురాయ్ అనేసి. తర్వాత పృథ్వీ కూడా లైక్ ఫస్ట్ పృథ్వీకి వీడియోస్ ముందు రావడం అసలు ఇంట్రెస్ట్ లేకుండే. నేను వీడియోస్ చేయడం వల్ల రీచ్ మంచి రావడం వల్ల పృథ్వీని కూడా చాలా మంచి అంటే పృథ్వీని కూడా చాలామంది మంచి కామెంట్స్ పెడుతున్నారు. తను మాట్లాడే విధానం అయినా ఎవ్రీథింగ్. సో తనకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి నాలో జాయిన్ అయ్యాడు. సో నాలో జాయిన్ అయినందుకు
అందుకు నేను కంచన్ పృథ్వీ అని చెప్పి పెట్టాను. అండ్ ప్రాపర్గా అయితే లైక్ కంచన్ టాక్స్, సో అట్లా అయితే నేను ఏం పెట్టలేదు. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా లైక్ సజెషన్ ఉంటే డెఫినెట్గా ప్లీజ్ గైస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఛానల్ మీ ద్వారానే అది ఇంత సక్సెస్ఫుల్ అయిందంటే సో దానికి పేరు కూడా పెట్టాల్సిన రైట్ మీకే ఉంది. సో మీరు నాకు కింద లైక్ సజెషన్ ఇవ్వండి. సో దాంట్లో నుంచి ఏదైనా బెస్ట్ ఉంటే నేను చూస్ చేస్తాను డెఫినెట్గా. ఈ వీడియోని ఎండ్ చేసే బిఫోర్ నేను ఒక స్మాల్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ. ఇంకా ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంది, బట్ స్టిల్ ధైర్యం సరిపోవట్లేదు, లేకపోతే రేప్ చేస్తా అని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు రైట్ నౌ మీరు ఓపెన్ చేయండి గైస్. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. బికాస్ ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇది లైక్ ఓకే లైక్ పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో యా నేనైతే అదే నమ్ముతాను. అండ్ యూట్యూబ్ కంటెంట్ అంటే లైక్ మీరు ఏదో ఒకటి చేయాలని కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్క పర్సన్లో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ద్వారానే ఆ టాలెంట్ అనేది బయటికి వస్తుంది అండ్ అదే జనాలకు కూడా నచ్చుతుంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. అంటే మీరు ఇలాంటి ఫీల్డ్లో మీరు లైక్ నాకు ఇష్టం, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా చూపెట్టడం, లేకపోతే మీకు కుకింగ్ చేయడం ఇంట్రెస్ట్ అంటే అలాంటివి, డాన్సింగ్ అంటే డాన్సింగ్, ఏదైనా లైక్ నాట్ ఓన్లీ ఇదే ఎడ్యుకేషన్, ట్రావెలింగ్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి గైస్. సో మీరు ఎలా అంటే మీ యొక్క హాబీని మీరు ఒక ప్లాట్ఫామ్లో పెట్టడం ద్వారా మీకు రిటర్న్స్ కూడా వస్తుంది. సో ఇలా ఇంత మంచి ప్లాట్ఫామ్ని మీరు ఎవరు మిస్ చేసుకోకండి. చాలామంది ఆల్రెడీ క్రియేట్ చేశారు. నా కాంపిటీషన్ ఈస్ టూ టఫ్ టువర్డ్స్ ద క్రియేటర్స్, బట్ ఇట్స్ ఓకే. అంటే నన్ను ఎవరు చూస్తారులే అని మీరు డిమోటివేట్ అవ్వకండి. డెఫినెట్గా మిమ్మల్ని కూడా చూస్తారు. ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా మీరు ఖచ్చితంగా మీరు లైక్ డెఫినెట్గా మీరు పెడుతూ ఉండండి. మీ కన్సిస్టెన్సీ ఈజ్ ఓన్లీ కీ గైస్. అదే నేను మిస్ చేసుకున్నాను, మీరు మిస్ చేసుకోవద్దు. బీయింగ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఇదే. నేను చేసిన తప్పులు మీరు చేయకండి అండ్ నేను కూడా ఇకపై చేయబోను అని మోస్ట్లీ నాకు లైక్ ఏమంటారు, నా బ్యాడ్ డేస్ ఉన్నా కూడా నేను అట్లీస్ట్ ట్రై చేస్తాను పెట్టడానికి వీడియోస్. సో నేనైతే ఇప్పుడు స్టాప్ చేయొద్దు అని అనుకుంటున్నాను. సో యా చాలా మాట్లాడేశాము. ఇంకేదైనా పాయింట్ మిస్ చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నేను డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ నేను ఆ కమెంట్కి రిప్లై ఇస్తాను. ఫుల్ మాట్లాడేశాను. ఇదండి వాటి వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ గైస్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. చాలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.